వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మద్యం మాఫియాతో సంబంధం ఉన్న మంత్రులు రాజకీయ నాయకులను తప్పించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్. సిపిఐ రాష్ట్ర నేత నారాయణ ఆరోపణ, సమగ్ర విచారణ జరిపిస్తే మరెందరో పేర్లు బహిర్గతమవుతాయని వెల్లడి. ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్న ప్రజాపథం. 3 నియోజకవర్గాల్లో కొనసాగిన అరెస్టుల పర్వం. విప్లవోద్యమ నేత సత్యమూర్తికి ఘన నివాళులర్పించిన ప్రముఖులు. దళిత ఉద్యమానికి తీరని లోటని వ్యాఖ్య. పశ్చిమ నియోజకవర్గంలోని 23వ డివిజన్లో జరిగిన ప్రజాపదం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న మధ్య జరిగిన వాగ్వాదం వివాదానికి దారితీసింది. ఒకానొక సమయంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే వెల్లంపల్లి టీడీపీ నాయకులని అసభ్య పదజాలంతో దూషించారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని డివిజన్లో ప్రజాపథం కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను ఎమ్మెల్యేకి వివరించేందుకు వెళ్తున్న టీడీపీ నాయకులు బుద్దా వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి బుద్దా వెంకన్న మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే వెల్లంపల్లి బుద్దా వెంకన్నను అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. మాట్లాడుతున్నారు కదా. టీడీపీ నాయకులు బుద్దా వెంకన్నను అరెస్టు చేసిన పోలీసులు ఉయ్యూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాపథాన్ని రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజాపథాన్ని అడ్డుకోవడం సరికాదని వెల్లంపల్లి మండిపడ్డారు. అది గుర్తుపెట్టుకోవాలా. ఈ రౌడీజానికి కానీ దేనికి భయపడేది లేదు. దేనికైనా మేము రెడీగా ఉన్నాం. మేము ప్రజల దగ్గరికి వాళ్ళ సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నాం. వాళ్ళకి దమ్ము ధైర్యం లేక రౌడీ షీట్లు వేసుకొని ఏదో 25 మంది 20 మంది వస్తే భయపడటానికి సమస్యలని ఇప్పుడు ఇందాక ఏసీపీ గారు కూడా చెప్పాను. బుద్దా వెంకన్న అతను నా మీద దౌర్జన్యం చెప్పాడు. నేను ఇమీడియట్గా ఏసీపీ గారు చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో అతని మీద చర్యలు తీసుకోవాల్సిందే. చర్యలు తీసుకోకుండా ఉంటే మాత్రం ఇబ్బంది పడుద్ది. 100 రూపాయలు అతను నా మీద దౌర్జన్యం చేయడానికి వచ్చాడు. ఇంతమంది పోలీసు బందోబస్తు ఉండగా రౌడీ షీట్లను తీసుకొచ్చి అందరినీ బ్లాక్మెయిల్ చేసి కొట్టబోయాడు. నేను ఏసీపీ గారు చూడండి, ఈ విధంగా దాడి చేసి రౌడీజం చేస్తున్నారా ఏమి? 100 రూపాయలు ప్రజలు ఇప్పటికే వాళ్ళని 2 సార్లు బయటికి పంపించారు. 3వసారి కూడా ఉన్న ఓట్లు కొంచెం కూడా వాళ్ళకి అదే పశ్చిమ నియోజకవర్గంలో చెప్తున్న 100 రూపాయలు. ప్రజా సమస్యలు పరిష్కరించలేని ప్రజాపదం బోగస్ పదమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. మిర్చి, పత్తి, పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయమై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యలు అనేకం పరిష్కారానికి నోచుకోని పరిస్థితుల్లో ఉన్నాయని, వీటి గురించి ప్రజాపథంలో చెప్పడానికి వెడితే అక్రమ అరెస్టులు చేయిస్తూ కార్యక్రమాన్ని పోలీసు పథంగా మార్చారని, ఇది పూర్తిగా బోగస్ పదమని నారాయణ విమర్శించారు. మిర్చి, పత్తి, పసుపు తదితర పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దీనిపై ప్రభుత్వం తక్షణమే
అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడని కోరిన రైతు సంఘం రైతులను పోలీసులు అరెస్టు చేయటం దారుణమని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులను కోరుతుంటే వాళ్ళు మనపై దాడులు చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి. ప్రజాపదం పోలీస్ పదం అది, ఇది పోలీస్ పదంగా ఉంది తప్ప ప్రజాపదం కనపడటం లేదు. ఇది బోగస్ పదం ఇది. దీనిపైన సీరియస్గా ప్రత్యక్ష కార్యాచరణ చేయడానికి మేము పిలిపిస్తూ ఉన్నాం, ఆందోళన సాగిస్తాం. దీంతోపాటు మిర్చి పత్తి రైతులు దీనిపైన ప్రతిఘటించేటువంటి ఉద్యమం సాగిస్తాం, ఐక్య ఉద్యమం సాగిస్తాం, వామపక్ష ఉద్యమాలు ఐక్యత్వం సాగిస్తాం. పీపుల్స్ వార్ వ్యవస్థాపక కార్యదర్శి కేజీ సత్యమూర్తి భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం స్వాతంత్ర సమరయోధుల భవనంలో ఉంచారు. పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. దళిత ఉద్యమంలో ప్రధాన భూమికను పోషించిన సత్యమూర్తిని కోల్పోవడం దురదృష్టకరమని నాయకులు పేర్కొన్నారు. బందర్లాకుల సమీపంలోని స్వాతంత్ర సమరయోధుల భవనంలో కేజీ సత్యమూర్తి భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, విప్లవోద్యమ నాయకులు కళ్యాణరావు, గౌరిటి వెంకన్న, సిపిఎం నాయకులు, సాహితీవేత్తలు తదితరులు కేజీ సత్యమూర్తి భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఈ మధ్యాహ్నం ఆయన అంతిమ క్రియలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రఘు, జూపూడి ప్రభాకర్, తంగిరాల ప్రభాకర్, కళ్యాణరావు మాట్లాడుతూ విప్లవ ఉద్యమంలో, దళిత ఉద్యమంలో కేజీ సత్యమూర్తి ప్రధాన భూమికను పోషించారని తెలిపారు. దళిత సమస్యను ఆయన తన రచనల ద్వారా ప్రజలకు చాటి చెప్పారని తెలిపారు. ఆయన లేని లోటు తీరదని పేర్కొన్నారు. ప్రధానంగా ఆయన చివరి రోజులంతా కూడా అణగారిన దళితుల యొక్క సమస్యల మీద, వాళ్ళ దాన్ని అణగార్చే ఈ దీని మీద చాలా తీవ్రంగా పోరాడారు. అది భౌతికంగా పోరాటమే కాదు, ఆయనకి భౌతికంగా కాకుండా పత్రికల ద్వారా, సాహిత్యం ద్వారా కూడా దళితుల వాణి వినిపించడానికి ఎనలేని కృషి చేశారు. ఆయన ఈరోజు కన్నుమూశారు కాబట్టి అణగారిన ప్రజల ఉద్యమాలకి వీటికి కూడా తీవ్రమైన లోటని మేము భావిస్తున్నాం. కామ్రేడ్ సత్యమూర్తి శ్రీకాకుళ పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకుడు. తర్వాత పీపుల్స్ వార్ పార్టీని వ్యవస్థాపకుల్లో ఒకరు. పీపుల్స్ వార్ పార్టీని స్థాపించిన వాళ్ళల్లో ముఖ్యుల్లో ఒకరు సత్యమూర్తి గారు. పీపుల్స్ వార్ పార్టీకి కేంద్ర నాయకుడిగా ఉన్నటువంటి ఆయన విప్లవ పార్టీకి తన వంతు కర్తవ్యాన్ని తను చేసినటువంటి మనిషి. అలానే గాయకులు, సాహిత్య అభిమానులు, ఆయన సాహిత్య ప్రక్రియలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి అలానే మరి దళితులకి ఆయన స్ఫూర్తి, దీప్తి. ఆయన మరి మేము విశాఖపట్నం చదువుకునే రోజుల్లో చక్కటి ఉపన్యాసాలు ఇచ్చి మమ్మల్ని మరి ఒక పందా వైపు నడిపినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ మరి మరణించటం సరే సహజం. కానీ ఆయన ఇచ్చినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి మాటలు ఎప్పుడూ కూడా ప్రజల్లో నిత్యంగా ఉండిపోయేటువంటి మాటలు. కాబట్టి ఆయన భౌతికంగా లేకపోయినా, శారీరకంగా లేకపోయినా ఆయన యొక్క రచనలో మార్గదర్శకునిగా, దళితులందరికీ మార్గదర్శకునిగా కేజీ సత్యమూర్తి గారు మారినటువంటి పరిస్థితి. అదృష్టవశాత్తు ఆయన విప్లవ రాజకీయాల నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఆధ్వర్యంలోనే విజయవాడలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ఆయన అంబేద్కర్ ఉద్యమాన్ని అర్థం చేసుకొని అంబేద్కర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి చివరి వరకు పాటుపడినటువంటి వ్యక్తికి కేజీ సత్యమూర్తి గారు. ఇవాళ కేజీ సత్యమూర్తి గారి యొక్క మరణము మొత్తం విప్లవకారులకే కాకుండా దళితులకు తీరని నష్టము. ఈ నష్టాన్ని పూరించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దళితులలో మేధావి, అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఒక విప్లవ పార్టీకి ప్రధాన కార్యదర్శి కావటం అనేది మొత్తం దళిత సమాజం గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. జిల్లా మంత్రి పార్థసారథి జన్మదిన వేడుకల్ని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ నగరపాలక సంస్థను కైవసం చేసుకునేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి పిలుపునిచ్చారు. బందరు రోడ్లోని తన నివాసంలో మంత్రి పార్థసారథి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి సారథి పుట్టినరోజు కేకును కట్ చేశారు. కాగా గాంధీనగర్లో పీసీసీ కార్యదర్శి కొలనకొండ శివాజీ కార్యాలయంలో మంత్రి పార్థసారథి జన్మదిన వేడుకలు నిర్వహించారు. మంత్రి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో విజయవాడ నగరపాలక సంస్థను కైవసం చేసుకునేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. తాను మంత్రి అయ్యానంటే కార్యకర్తల వల్లే అయ్యానని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి తాను ముందుంటానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ జిల్లాలో మంత్రి కాగలిగానని చెప్పేసి నేను మనవి చేస్తాననేది అద్భుతంగా కానీ నా శక్తి సామర్థ్యాలు కానీ కాదు. నేను మంత్రి అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నన్ను గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అని చెప్పేసి మనవి చేస్తున్నాను. తప్పుకోకుండా నాకున్న అవకాశాలు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం ఈ స్థాయికి వచ్చాయి కాబట్టి నా మిగిలిన జీవితం అంతా కూడా నా సాయశక్తుల నాకు ఉన్న శక్తి మేరకు ఈ కృష్ణా జిల్లా అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల, పేద వర్గాల సమస్యలు పరిష్కరించడం కోసం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏ సమస్య వచ్చినా కూడా నా సాయశక్తుల వారికి అండగా ఉండటం కోసం, జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేస్తానని చెప్పేసి నేను సవినయంగా మనవి చేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.